ఇక్కడ ప్రస్తుతం కొంత బీజేపీ బలం తగ్గడాన్ని బేస్ చేసుకుని చిత్ర విచిత్ర ప్రచారాలు తెర మీదకి తీసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారని. 5 ఏళ్ళు భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి డోకా లేదు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి సంపూర్ణ మెజార్టీ ఉంది. కావాల్సింది 272, 292 వచ్చినాయి. అంటే ఇంకో 20 సీట్లు ఎక్కువే ఉన్నాయి కదా. నెంబర్ 1. రెండవది, ఇక్కడ ఇతరులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఓ 17 మంది దాకా. ఆ ఇతరుల్లో అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఐఎన్డిఏలో వాళ్ళు కాదు. తేడా వచ్చినప్పుడు వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు. ఇంకొకటి, ఐఎన్డిఏలో వాళ్ళు అవసరం కోసం పొత్తు పెట్టుకున్నారు, రాజకీయ అవసరం కోసం. వాళ్ళకి అక్కడ రాజకీయాలు మారినప్పుడు వాళ్ళు ఇటుకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బీజేపీ కనుక ఏ 150, 170, 180 సీట్లు వస్తే అప్పుడు భయపడాలి. 240 సీట్లు, 242 సీట్లు, 240 అనుకుందాం. 240 సీట్లతో ఇంకేంటి టెన్షను? ఇంకా కావాల్సింది 32. కూటమిలో ఆల్రెడీ 32 ఏంటి, 240కి పైన అక్కడ 53 ఉన్నాయి, 52 ఉన్నాయి. సరే, ఒకటి అటు ఇటు అయినా అవతల రావడానికి బోల్డ్ అంత ఛాయిస్ ఉంది. కాకపోతే ఏంటంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద డిపెండ్ అవుతుంది. కొంత ఒత్తిళ్ళు ఉంటాయి. దాన్ని ఫేస్ చేయడం బీజేపీకి తెలుసు. పివి నరసింహారావు నడిపినప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా నడపలేరా?